సినిమా చూసి మారతారనే సందేశాలు ఇస్తాం. ఎప్పుడోప్పుడు ఎక్కడో చోట మారుతుంది. గాంధీ గారు వదిలేసి ఉంటే స్వతంత్రం ఇప్పుడు కూడా వచ్చేది కదేమో. తగులుకొని పట్టుకొని లాగి 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 నెహ్రూ గారు 9 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఏంది మహిళని గౌరవించకుండా ఈ దేశం ఉండదండి. ఇప్పుడు మహిళని గౌరవించకపోతే ఇందిరాగాంధీ గారు 3 సార్లు ప్రధానమంత్రి అయ్యేవాళ్ళు కాదు. మన దేశమే కాదు, ఈవెన్ ఈ ఏషియన్ కంట్రీస్లో, ఎస్పెషల్లీ సౌత్ ఈస్టర్న్ ఏషియన్ కంట్రీస్లో మహిళకున్న గౌరవం అపారం. మగాడికి తెలుసు తను ఎంత ఇంపార్టెంటో. అసలు ఈ ఈ ఈ సృష్టి తిరుగుతుందే మహిళ చుట్టూ అండి. అమ్మనేవాడంటాడు సార్. సార్ మీరేది అడుగుతున్నారు? సోషల్ మీడియాలో అందుకే కదా సారీ చెప్పాను సార్. మళ్ళీ అదే ఇది నన్ను అడిగితే పర్లేదు, రేపు ఇంకో హీరోయిన్ అడిగితే ఆయన కూడా ఇదే చెబుతాడు, సారీ చెప్పాడు కదా, ఇంకో దాన్ని కాకుండా ఏదైనా అడుగుదాం అని అంటారు. సార్ మీరేది అడుగుతారు? ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే దొరుకుతాడు, బలి చేసేద్దాం అని ఒక బ్యాచ్ ఇప్పుడు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో అలాంటి బ్యాచ్కి మీరు అంటే మిమ్మల్ని కూడా దొరకపుచ్చుకుందాం అనుకున్నారు. సో దొరికేసాను తప్పే ఉంది. నేను బాధపడింది ఒక్కటే, ఈ పిల్లలందరూ నాకు తెలిసిన వాళ్ళే కదా. ఒక మాట నన్ను అడుగుంటే, ఒక మాట ఇప్పుడు ఏదైతే ఈ ప్యానల్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మాట ఏంటన్నా అని అంటే, లేదమ్మా పొరపాటు జరిగింది అని ఆన్ ది స్పాట్లోనే వెళ్ళిపోయేది కదా. ఆ ఒక్క అవకాశం నాకు ఇచ్చుంటే బాగుండేదేమో. అది మళ్ళీ ఉమెన్ కమిషన్ దాకా వెళ్ళాల్సిన అవసరం వచ్చేది కాదేమో. డెఫినెట్గా ఉమెన్ కమిషన్ రియాక్ట్ అవుతుందండి. వాళ్ళకి సమాజంలో ఒక సెలబ్రిటీస్ నుంచి ఇంత పెద్ద అసలు మొత్తం ఒక పెద్ద వెల్లువలాగా ఏముంటుంది అక్కడ పోతే. పోనీ చెప్పండి, నాకు మరణశిక్ష ఏమంటే మరణశిక్ష చేయించుకొని వస్తా పోయి. ఇంకా నేను అంతకన్నా ఉమెన్ కమిషన్ సుమోటోగా తీసుకుంది తప్ప ఎవరు కంప్లైంట్ చేయలేదు. మా అసోసియేషన్ మాత్రమే కంప్లైంట్ చేసి ట్యాగ్ చేస్తే సుమోటో కాకపోతే ఏమవుద్దండి? ఏమండి నేను అనేది, మనకు అందరికి అన్నీ తెలుసండి. మన అందరం కూడా అన్నీ తిట్టుకుంటామండి. బయట బూతులు తిట్టుకుంటాం, కెమెరా ముందుకు వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలనుకుంటాం. ఆఫ్టర్ ఆల్ మనుషులు అండి మనం. ఏం లేదు ఇందులో, తప్పేం లేదు. కామెంట్లు చూస్తుంటే ఎలాంటి బట్టలు వేసుకున్నా మహిళల పట్ల గౌరవంగా ఉండాలని బాయ్స్కి చెప్పమని చెప్పి మీతో చెప్పమంటున్నారు. ఏమంటారు మీరు దానికి? ఎలాంటి బట్టలు వేసుకున్నా గౌరవంగా ఉండాలి ఆడవాళ్ళతో అంటే చాలామంది నిన్న కామెంట్స్లో కొన్ని పదాలు వాడారమ్మా, నాకు ఆశ్చర్యం వేసింది ఆ పదాలు. ఎప్పుడన్నా సాయి పల్లవిని ఎవరన్నా టచ్ చేశారా? ఎప్పుడన్నా అనుష్కని ఎవరన్నా టచ్ చేశారా? ఎప్పుడన్నా సౌందర్య గారిని ఎవరన్నా టచ్ చేసిన సందర్భాలు విన్నామా? ఇలా చాలామంది లయాని ఎవరన్నా ఆమెను చూడగానే మా ఇంట్లో అమ్మాయి అని అంటారు. ఆవిడ మీరా జాస్మిన్ నిండుగా, మలయాళీస్ అందరు కూడా బయట నిండుగా శారీస్ కట్టుకొని వస్తారు. నేను మిమ్మల్ని అందరూ అమ్మ దండం పెడతా, మీరు ఎట్టొచ్చినా మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. అలాగే ఒక నిమిషం లక్ష్మి గారు, ఒక నిమిషం నన్ను మాట్లాడండి. అలాగే భూమిక గారిని ఎన్నోసార్లు వచ్చింది ఆవిడ. ఎవరన్నా టచ్ చేశారు ఆవిడ్ని? నేను అంటున్నాను అమ్మా, నేను ఒకటి చెప్తున్నాను, మిడిల్ క్లాస్ ఎక్కువ ఈ దేశంలో, మరీ ముఖ్యంగా మన తెలుగు పిల్లలు. నేను చెప్పేది ఒకటేది, మీరు పాటించమని నేను అంటల్లా, జరిగే అనర్థాల గురించి మాత్రం చెప్తాను. జాగ్రత్తగా ఉండండి, ఇంతకన్నా నేను చెప్పేది ఏం లేదు. థ్యాంక్ యూ. లక్ష్మి గారు ఎందుకండి ఊరికే అనవసరంగా అన్నారు కదా సార్. శ్రీదేవి హక్ చేసుకుంది అంటున్నారు కదా సార్. ఆడబిడ్డలకు చెప్పాలి ఫస్ట్, ఆ పదాలు దొరలకూడదు. నా జీవితంలో ఎప్పుడు దొరలలా. అలాగా 30 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి. నేను అన్ని సంవత్సరాలు పాలిటిక్స్లో ఉన్నా ఏ రోజు కూడా ఒక చిన్న మాట జగన్ గారినైనా, లేదంటే ఏ మహిళనైనా, లేదంటే ఏ పార్టీనైనా నా హద్దు దాటి మాట్లాడలా. అలాంటిది మరి భగవంతుడు ఎందుకో అలా దొర్లిపోయింది. నాకు కాన్షియస్ ఎలా మిస్ అయింది అనేది చాలా బాధపడ్డాను. నాకు తెలుసు, బయటికి రాగానే గెస్ట్తో అన్నా